కడియం శ్రీహరి అవినీతి సామ్రాట్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత రాజయ్య. కడియం సంపాదించిన అక్రమ సొమ్ముతో బెంగళూరులో ఆస్తులు, ఏపీలో తోటలు, మలేషియాలో భూములు కొన్నారన్నారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన రాజయ్యకు కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి ఛాలెంజ్ చేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. ఏది కొన్నా కూడా ఆ పసిపిల్లల నోటికాడి బుక్క 10% ఈ రాబందుకి ఇవ్వాలి. 10% కడియమనే రాబందుకి ఇవ్వాలి. నీతి 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 అని మాట్లాడతాడు ఆయన. అవినీతికి సామ్రాట్. నువ్వెంత, నీ బతికెంత? మాదిగొల్ల దగ్గర పైసా 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 అడుక్కుంటూ రాయిలెత్తలేదు రాయిలెత్తలేదని చెప్తే లక్షలు చేస్తాడు. వీడు ఎన్నుకుంటాడు, వాడు ముందుతాడు. నేను అవినీతికి పాల్పడ్డట్టు కానీ, ఎవరి దగ్గర నేను ఒక 10 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కానీ నీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టు, సాక్ష్యాలతో బయటికి రా. నేను జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా.